హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం లీడ్ గోని చూస్తాం. తనేమో ఒక న్యూస్ వింటూ ఉంటాడు. అప్పుడే న్యూస్‌లో యూ ఫ్యామిలీ ఒక యంగ్ మాస్టర్ అలాగే జియాకి ఎంగేజ్‌మెంట్ జరిగిందని. అది వినగానే గోకి చాలా కోపమొచ్చి జియా యొక్క ఫోటోని చింపేస్తూ ఉంటాడు. అప్పుడే తన గురించి కూడా న్యూస్ వస్తుంది. మిస్టర్ గు అలాగే అతను ఒక పవర్‌ఫుల్ సీఈఓ. అబ్బరం నుంచి సడెన్‌గా రిటర్న్ వచ్చాడు అని చెప్తూ ఉంటారు. గు ఏమో తన ఎదురుగా ఉన్న కార్‌ని చూస్తూ ఉంటాడు. ఆ కార్‌లో మన ఫీమేల్ లీడ్ జియా ఉంటుంది. తన ఫియాన్సీ ఏమో తన న్యూ గర్ల్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ ఉంటే తన గర్ల్ ఫ్రెండ్ అంటుంది, "ఏంటి నీ ఫియాన్సీ పక్కనే ఉంది కదా! తనేమనుకోదా?" అంటే, "నువ్వు తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తను వాళ్ళ ఫ్యామిలీ యొక్క బ్యాంక్రప్సీ మనీ పే చేయడానికి నన్ను మ్యారేజ్ చేసుకుంటుంది. అలాగే నన్ను తను ఏ విషయంలోనూ అడ్డు చెప్పదు" అని అంటాడు. సో, తనేమో ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేయండి. మనం హోటల్‌కి రీచ్ అయ్దాం. అప్పుడు మీరేం చేయాలనుకుంటే అది చేసుకోండి అన్నా గాని, వాళ్ళు ఆగకుండా వాళ్ళ పని కానిస్తూ ఉంటారు. అప్పుడే తను రేడియో ఆన్ చేస్తుంది. ఆ రేడియోలో న్యూస్ వస్తుంది. పవర్‌ఫుల్ సీఈఓ గు ఏమో అబ్రాడ్ నుంచి సడెన్‌గా రిటర్న్ వచ్చాడు అని. తనేమో ఆలోచిస్తూ ముందుకు చూసేసరికి ఆ లైట్ ఫోక్స్ వల్ల వేరే కార్‌ని హిట్ చేస్తుంది. తొందరగా వెళ్ళి కార్‌కి ఎంత డ్యామేజ్ అయింది అని చూస్తూ ఉంటుంది. అప్పుడే అంబ్రెల్లా వేసుకొని గు ఉంటాడు. గోను చూడగానే తనేమో షాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే కదా నేను అతని గురించి విన్నాను. ఇంత కోయిన్సిడెన్స్ ఏంటి అని అనుకుంటుంది. జియా యొక్క ఫియాన్సీ ఫూ ఏమో కార్‌లో నుంచి కిందకి దిగుతూ, "ఏంటి నువ్వెలా డ్రైవ్ చేస్తున్నావు?" అని తిడుతూ ఉంటాడు. సడెన్‌గా గోని చూసి, "అంకుల్ మీరెప్పుడొచ్చారు?" అని అడుగుతాడు. మిస్టర్ గు ఏమో "నువ్విక్కడి నుంచి వెళ్ళిపో" అనగానే ఫూ ఏమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకొని, "నువ్వు చేసిన ట్రబుల్‌కి నువ్వే ఫేస్ చెయ్యి" అని తన గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫూ వెళ్ళిపోగానే గు అడుగుతూ ఉంటాడు, "నువ్వు నన్ను మిస్ అయ్యావా? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్" అని అడుగుతాడు. తనేమో అలానే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు గుని తను మర్చిపోలేదు కాబట్టి. అసలు ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అప్పుడే జియా ఏమో సడెన్‌గా "నేను నీతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నాను" అని అంటుంది. అతనేమో "ఎందుకంత సడెన్‌గా అంటున్నావు? అసలు రీజన్ ఏంటి?" అని అడుగుతాడు. "నువ్వు నాకు చాలా బోర్ కొట్టేసావు. ఎన్ని డేస్ నీ ఒక్కనితోనే ఉండాలి? నాకు వేరే అబ్బాయిలతో టైమ్ స్పెండ్ చేయాలనుంది. నీతో నాకింకా బోర్ కొట్టేసింది" అని అంటుంది. అది వినగానే అతనేమో బాధగా వెళ్తూ ఉంటే తొ డోర్ క్లోజ్ చేసి వెళ్ళు అని అంటూ ఉంటుంది. తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇమ్మీడియేట్‌గా జియా ఏమో ఒక పర్సన్‌కి కాల్ చేసి, "మీరు చెప్పినట్టే చేశాను. మా డ్యాడీని వదిలేసేయండి" అని అంటుంది. జియా ఏమో గు యొక్క ఫోటో చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఖతమవుతుంది. ఈ జియా అంటుంది, "మిస్టర్ గు మీ కార్‌కి ఏదైతే డ్యామేజ్ అయిందో దానికి నేను మనీ పే చేస్తాను" అనగానే అప్పుడే అప్పుడే గు అంటాడు, "ఏంటి నువ్వు మిస్టర్ గు అనడం కూడా స్టార్ట్ చేశావా?" అని అంటూ ఉంటాడు. తనేమో సారీ చెప్తూ ఉంటే, "సారీ చెప్పడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. నువ్వెలాగో కార్ యొక్క మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే" అని అంటాడు. తనని హౌస్‌కి తీసుకురాగానే అసిస్టెంట్ ఏమో కార్‌కి ఉన్న డ్యామేజ్‌ని చెప్తూ ఉంటాడు. ఇది వరల్డ్ వైడ్‌లోని ఫేమస్ కారు. సో, దీనికి డ్యామేజ్ ఆల్మోస్ట్ 40 మిలియన్స్ అవుతుంది అని డాక్యుమెంట్స్ ఇస్తాడు. అప్పుడే గు అంటాడు, "ఎలాగో నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను నీకు డిస్కౌంట్ ఇస్తానులే" అనగానే తనంటుంది, "ఇప్పుడు నా దగ్గర అంత మనీ లేవు. నేనంత పే చేయలేను" అనగానే, "ఏంటి నా స్టూపిడ్ నెఫ్యూ నీకు ఆ మాత్రం మనీ కూడా ఇవ్వలేదా?" అని అంటాడు. "సరే నువ్వు ఒక మంచి" అనగానే తనంటుంది, నువ్వు మంచి ఐడియా ఇచ్చావు. నేనెళ్ళి అతన్ని అడుగుతాను" అంటే, "అతని దగ్గర ఆల్రెడీ మిస్టర్స్ ఉంది కదా! నువ్వేంటి నీ హస్బెండ్‌ని వేరే పర్సన్‌తో షేర్ చేయాలనుకుంటున్నావా?" అని అంటూ ఉంటే తనంటుంది, "నువ్వు అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చింది నా మొహం చూసి నవ్వడానికా?" అని అంటుంది. ఇప్పుడే తన ఫ్లాష్ బ్యాక్‌లో అబ్రాడ్‌లో ఉన్నప్పుడు న్యూస్ వింటాడు. వీళ్ళిద్దరికీ త్వరలోనే ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని. ప్రెజెంట్‌లో చాలా కోపంగా ఉంటాడు. అలాగే తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి, "ఇంకో 3 డేస్‌లో నువ్వు నాకు మనీ రిటర్న్ ఇవ్వాలి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా ఏమో ఆఫీస్‌లో కూర్చొని విజిటింగ్ కార్డ్ చూస్తూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా తన ఫియాన్సీకి కాల్ చేసి, "నువ్వు ఆ అమ్మాయితో కార్‌లో అలా చేస్తున్నప్పుడే నా మైండ్ డిస్టర్బ్ అయింది. అందుకే యాక్సిడెంట్ అయింది. ఈ మనీ నువ్వే పే చేయాలి" అనగానే, "సరే నేనే పే చేస్తాను. నువ్వు క్లబ్‌కి రా నేను మనీ ఇస్తాను" అని అంటాడు. తనేమో క్లబ్‌కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడేమో క్లబ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోయినా మీ గ్రాండ్‌పా కోసం తనని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా!" అని అంటూ ఉంటారు. అని తను అంటూ ఉంటే అప్పుడే అక్కడికి జియా వస్తుంది. జియా రావడమే మనీ అడుగుతూ ఉంటే,
ఏంటి నువ్వు రావడమే మనీ అడుగుతున్నావు. అయినా నువ్వేమి ఇప్పుడు రిచ్ అమ్మాయి కాదు కదా! నువ్వు ఒక నార్మల్ పూర్ అమ్మవి. సో, నువ్వు ముందు నా మీద కూర్చొని నాకు కిస్ చెయ్యు" అని అంటాడు. తనకేమో చాలా కోపమొస్తూ ఉంటుంది. అతను ఫోర్స్ చేయడం వల్ల ఇమ్మీడియేట్‌గా తనని కొడుతుంది. అప్పుడే తన కజిన్ ఏమో "నువ్వేం చేస్తున్నావంటే" వాళ్ళ కజిన్‌ని మళ్ళీ కొడుతుంది. ఫూకేమో చాలా కోపమొచ్చి తనని పట్టుకొని గట్టిగా కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంకి మిస్టర్ గు ఏమో క్లబ్‌కి ఎంటర్ అవుతాడు. సో, మిస్టర్ గ్లూని చూడగానే ఇమ్మీడియేట్‌గా తనేమో పరిగెట్టుకుంటూ గు దగ్గరికి వస్తుంది. అప్పుడే గుని చూడగానే ఫు అంటాడు. అంకుల్ మీరిక్కడికెందుకొచ్చారు ఇంత సడెన్‌గా? అలాగే తను నన్ను మనీ అడిగింది. మీ కార్‌ని హిట్ చేసినందుకు. సో, నేను మనీ ఇస్తానని చెప్పాను. ఎలాగో తన ఫియాన్సీ కదా! తనతో పాటు కొంచెం ఫన్‌గా ఉంటుందని కిస్ చేయమన్నాను. తనేమో నన్ను కొట్టింది. అందుకే కొంచెం ఫోర్స్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తన వాచ్ తీసి జియాకిచ్చి ఫూతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఏంటి ఇతని ఫైటింగ్ స్కిల్స్ ఇలా ఉన్నాయని అంటూ ఉంటే అందులో ఒక పర్సన్ అంటాడు ఇతని పవర్‌ఫుల్ సీఈఓతో పాటు మాఫియా గ్యాంగ్ కూడా అని అంటూ ఉంటారు. గు యొక్క ఫైటింగ్ చూసి అక్కడున్న వాళ్ళందరూ పారిపోతారు. అప్పుడే జియాన్ అడుగుతాడు నిన్ను అతను ఎక్కడ టచ్ చేశాడు అని అడుగుతూ ఉంటారు. జియా అంటుంది నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన దానికి మా ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్ జరుగుతుంది అనగానే అయినా మనిద్దరి మధ్యలో ఆల్రెడీ క్లియర్ చేశాను కదా! మనిద్దరి మధ్యల ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. నేను ఆల్రెడీ బ్రేకప్ చేశాను కదా! అనగానే గు అంటాడు నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు కదా! అని అంటాడు. సో, తనంటుంది ఇదేం డైవర్స్ కాదు కదా! నీ పర్మిషన్ తీసుకొని యాక్సెప్ట్ చేయడానికి, అన్‌యాక్సెప్ట్ చేయడానికి అని అంటుంది. మనిద్దరికీ ఆల్రెడీ బ్రేకప్ అయింది. సో, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకపోయినా నాకు అవసరం లేదు అనగానే తనంటాడు ఏంటి నీకంత మనీ తక్కువయ్యాయా? ఒక పని చెయ్యి. నేను నీకు 10,000,000 ఇస్తాను. నాకు కిస్ చెయి. లేదా నీ బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకో అని అంటూ ఉంటాడు. అప్పుడే తనంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత పెద్ద పవర్‌ఫుల్ సీఈఓ అయినా కానీ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నీ నెఫ్యూ యొక్క కాబోయే వైఫ్‌ని. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది. యూకి చాలా కోపమొస్తూ ఉంటుంది. తనంటాడు నువ్వేంటి ప్రతిసారి నెఫ్యూ యొక్క వైఫ్ అంటావు. నాకలా చెప్తే చాలా కోపమొస్తుంది అనగానే తనంటుంది నువ్వు నాకిక్కడ ట్రబుల్ క్రియేట్ చేయకు. నాకు యువ ఫ్యామిలీ మధ్యలో బిజినెస్ డీల్ ఉంది. సో, దానివల్ల నేను అతన్ని మ్యారేజ్ చేసుకుంటున్నాను. నువ్వు దీన్ని ఖరాబ్ చేయకు. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిస్టర్ గు ఏమో అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే తన ఫ్యామిలీ గురించే తను ఒప్పుకుందా. అంటే తనకి ఫు అంటే ఇష్టం లేదు కాబట్టి నా దగ్గర ఇంకా చాలా టైం ఉంది తనని ఒప్పియడానికి అనుకుంటాడు. సో, తనేమో హౌస్‌కి రాగానే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. "నువ్వు నువ్వు న్యూస్ విన్నావా? గు అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చేసాడు. అలాగే పాపం నువ్వు అతన్ని వదిలేసావు కదా! ఇప్పుడు అతను ఒక పవర్‌ఫుల్ సీఈఓ అయ్యాడు" అనగానే తనంటుంది నాకు ఆల్రెడీ తెలుసు. నేను ఆల్రెడీ అతన్ని మీట్ అయ్యాను అని అంటుంది. ఏంటి మీరిద్దరు పాస్ట్ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? అంటే రిలేషన్‌షిప్ కాదు రివెంజ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు కావచ్చు అని అంటుంది. రియా ఏమో ఆఫీస్‌కి రాగానే తన ఎంప్లాయీ చెప్తూ ఉంటుంది. నీకు తెలుసా ఒక పెద్ద పవర్‌ఫుల్ సీఈఓ మన కంపెనీని నైట్‌కి నైటే కొనేసుకున్నాడు అని చెప్తుంది. అలాగే ఈరోజు మన కంపెనీని చెకప్‌కి వస్తున్నాడు నాకు చాలా భయమైతుంది అని అంటే మనమేం రాంగ్ చేయలేదు కదా! నువ్వెందుకు భయపడుతున్నావు అని అంటుంది. జియా యొక్క కజిన్‌ని చూసి ఆ మోడల్‌ని రీప్లేస్ చెయ్యు అని ఎంప్లాయీకి చెప్తుంది. ఏంటి తను నీ కజిన్ కదా! ఒకవేళ తనని రీప్లేస్ చేస్తే నీకే ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే మీ ఇద్దరికీ కనెక్షన్ ఉన్నది కదా! అని అంటుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. తన్నే రీప్లేస్ చెయ్యు అనగానే ఎంప్లాయీ ఏమో ఓకే అంటుంది. అప్పుడే ఇమ్మీడియేట్‌గా తనకు ఆ విషయం తెలిసి ఏంటి నువ్వు నా ప్లేస్‌లో ఇంకో మోడల్‌ని తీసుకొని రావాలనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? అని తిడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ కంపెనీకి ఇన్వెస్ట్ చేయకపోతే నువ్వెక్కడుండేదానివి అని అంటూ ఉంటుంది. అయినా నాకు బాగా అర్థమైంది. నీతో గేమ్ ఆడి ఆడి నీతో అలసిపోయాడు. అందుకే నిన్ను వదిలేస్తున్నాడనే కదా! నీకు చాలా కోపమొచ్చి నన్ను రీప్లేస్ చేయాలనుకుంటున్నావా అనగానే నిజంగానే వాళ్ళ కజిన్‌ని కొడుతుంది. అప్పుడే కంపెనీ యొక్క న్యూ బాస్ వస్తాడు. అతనెవరో కాదు మిస్టర్ గూనే. మిస్టర్ గూని చూడగానే తనేమో షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా జియా యొక్క కజిన్ ఏమో మిస్టర్ గు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది. మీరు ఈ కంపెనీ యొక్క న్యూ బాస్ కదా! తను ఎవరైనా యాక్టర్స్‌ని ఎలాంటి రీజన్ లేకుండా కొట్టకూడదు కదా! అలా కొట్టి ఒకవేళ ఈ విషయం బయట తెలిస్తే కంపెనీ యొక్క పరువు పోతుంది కదా! అని అంటూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా గు ఏమో జియా దగ్గరికి వెళ్ళి తనని ఆఫీస్ రూమ్‌కి రమ్మంటాడు. సో, వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మన బాస్ చూడడానికి ఎంత యంగ్‌గా ఉన్నాడు. అలాగే అతను ఒక పవర్‌ఫుల్ సీఈఓ అని అంటూ ఉంటారు. మిస్టర్ గు ఏమో ఆఫీస్ రూమ్‌లో తన దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు
మోడల్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నావు?" అనగానే తనంటుంది, తనొక బ్యాడ్ ఆర్టిస్ట్. అలాగే తన బయట బిహేవియర్ కూడా చాలా బ్యాడ్‌గా ఉంది క్యారెక్టర్. అందుకే తనని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రాకుండా అని అంటుంది. అప్పుడే గు అంటాడు, "ఒకవేళ తను నీకు నచ్చలేదనుకో చెప్పు. నేను తనని బ్లాక్ చేసేస్తాను" అని అంటాడు. అంటుంది, "నువ్వు మర్చిపోయావా? నువ్వు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అలాగే నేను నిన్ను ఆల్రెడీ వదిలేసాను. గుర్తుకు లేదా?" అని అంటుంది. అప్పుడే తన హ్యాండ్ పట్టుకొని, "అసలు రీజన్ ఏంటి? నువ్వు నాతో ఎందుకు బ్రేకప్ చేయడానికి?" అని అడుగుతూ ఉంటాడు. ఏమో ఫ్లాష్ బ్యాక్ తలుచుకుంటూ ఉంటుంది. గు వాళ్ళ మమ్మీ ఏమో జియా వాళ్ళ డ్యాడీని కిడ్నాప్ చేపిచ్చి అంటూ ఉంటుంది, "ఒకవేళ నువ్వు నా కొడుకుని వదిలేయలేదనుకో, నేను మొత్తం మీ ఫ్యామిలీని డిసప్పేర్ చేస్తాను" అని వాళ్ళ డ్యాడీని కొట్టిస్తుంది. అలాగే "ఈ విషయం గనుక నా కొడుక్కి తెలిసిందనుకో, నేను ఊరుకోను. నేనేం చేస్తానో నీకు తెలుసు కదా" అని అంటుంది. సో జియా కూడా, "నేనెప్పుడూ గూకి చెప్పను. అతన్ని వదిలేస్తాను" అని చెప్తుంది. తనేమో ఆఫీస్ నుంచి రాగానే తన కొలీగ్ అంటుంది, "మంచిదండి. నువ్వు బానే వచ్చావు కదా! అతని గురించి రూమర్స్ విన్నాను. అతను చాలా టఫ్ పర్సన్" అనగానే తనంటుంది, తన మనసులో అనుకుంటుంది, "అతను టఫ్ పర్సన్ కాదు. అతనొక సాఫ్ట్ హార్టెడ్ పర్సన్" అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. ఒక స్ట్రీట్ డాగ్‌ని చూడగానే జియా ఏమో, "వావ్! ఇది చాలా బాగుంది కదా! లోన్‌లీగా ఉంది" అనగానే గు ఏమో దాన్ని అడాప్ట్ చేసుకుంటాడు. జియా ఏమో ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఆల్రెడీ ఫూ ఏమో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఫూ అంటూ ఉంటాడు, "ఈరోజు మా గ్రాండ్‌పా డిన్నర్‌కి పిలిచాడు. సో మనిద్దరం వెళ్దాం" అనగానే తనేమో రాను అంటుంది. అప్పుడే తనంటాడు, "ఒకవేళ మా గ్రాండ్‌పా నాకు మనీ ఇచ్చాడనుకో, దాంట్లో నేను నీకు హాఫ్ ఇస్తాను. అప్పుడు మా అంకుల్ యొక్క కార్ బిల్ కూడా నువ్వు పే చేయొచ్చు" అనగానే తను రావడానికి ఓకే చెప్తుంది. అలాగే ఫూ అంటాడు, "అయినా నీ వెనకాల చాలా మంది అబ్బాయిలు పడుతున్నట్టుంది. మా అంకుల్‌కి కూడా నీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది" అనగానే, "అవును. నువ్వు నెక్స్ట్ టైం నాతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. లేకపోతే ఎవరికి తెలుసు, నేను మీ లిటిల్ ఆంటీ అయితాను కావచ్చు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఫూ ఏమో, "నిన్ను మా అంకుల్ ఎప్పుడు ఇష్టపడడు" అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో గు ఆఫీస్‌లో ఉండగానే అసిస్టెంట్ వచ్చి, "ఈరోజు మీ నెఫ్యూని అలాగే జియాని మీ గ్రాండ్‌పా పిలిచాడు. వాళ్ళ మ్యారేజ్ గురించి డిస్కస్ చేయడానికి" అనగానే ఇమ్మీడియేట్‌గా గు ఏమో వాళ్ళిద్దరికంటే ముందు హౌస్‌కి రీచ్ అవుతాడు. గు హౌస్‌కి రాగానే వాళ్ళిద్దరూ గ్రాండ్‌పా అలాగే గు ఏమో డిన్నర్ టేబుల్ మీద వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఫూ అలాగే జియా వస్తారు. జియాని ఇంట్రడ్యూస్ చేస్తాడు. "ఇతను నీ నెఫ్యూ యొక్క కాబోయే వైఫ్" అని. అలాగే తినుని లిటిల్ అంకుల్ అనగానే తను అనుకుంటుంది, "నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి లిటిల్ అంకుల్ అయిపోయాడా" అని అనుకుంటుంది. సో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే గు ఏమో తన కాళ్ళతో జియాని టచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్‌పా అడుగుతాడు, "నువ్వు ఆల్రెడీ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చేసావు. నీకిప్పుడు 27 ఇయర్స్ కదా! నువ్వెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు? మ్యారేజ్ గురించి ఏం ఆలోచిస్తున్నావు?" అనగానే తనంటాడు, "నాకు జియా లాంటి అమ్మాయి చాలా బాగా నచ్చుతుంది" అనగానే నెఫ్యూ అంటాడు, "అంకుల్, దీనికి మీనింగ్ ఏంటి?" అని అంటాడు. అప్పుడే గ్రాండ్‌పా ఏమో, "మీనింగ్ ఏముంది? ఆ అమ్మాయి చాలా మంచిది కాబట్టి తనలాంటి ఒక మంచి అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారు కదా! సో తను నీకు దొరకడం నీ అదృష్టం. కాబట్టి నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో" అని చెప్తాడు. ఫూ ఏమో, "నాకెందుకో డౌట్ కొడుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఏమో జరుగుతుంది" అని అనుకుంటాడు. అప్పుడే గ్రాండ్‌పా అంటాడు, "రేపు ఫ్యామిలీ పూల్ పార్టీ ఉంది కదా! సో మీరిద్దరూ ఇక్కడే ఉండండి" అనగానే జియా ఏమో, "లేదు, నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది" అని అంటుంది. గు ఏమో, "నేను మీ కంపెనీ యొక్క బాస్ కదా! నీకు రేపు లీ నేను నీకు రేపు లీవ్ ఇస్తానులే" అనగానే తనకేమో చాలా కోపమొస్తుంది. కావాలని ఇదంతా చేస్తున్నాడు కదా అని. ఏమో రూమ్‌లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే విండోస్ చూసి, "ఏంటి, ఈ విండోస్ ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది" అని అనుకుంటుంది. వెనక నుంచి గు వచ్చి సడెన్‌గా తనని హగ్ చేసుకుంటాడు. "నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? ఇది యువర్ ఫ్యామిలీ కదా" అనగానే, "మరి నువ్వెందుకు నా మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు" అని అంటూ ఉంటాడు. తనేంటి అనేసరికి ఇమ్మీడియేట్‌గా తన ఫోన్‌లో వీచాట్‌లో యాడ్ చేస్తాడు. తనేమో డిలీట్ చేస్తూ ఉంటే ఆ ఫోన్‌ని పక్కకు పడేసి తనని బెడ్ మీద ఫోర్స్ చేస్తాడు. అప్పుడే బయట నుంచి ఫూ ఏమో డోర్ కొడుతూ ఉంటాడు. ఫూ అంటాడు, "నువ్వు లోపలే ఉన్నావు కదా! పడుకున్నావా? ఏం చేస్తున్నావు?" అని అంటూ ఉంటే మిస్టర్ గు ఏమో జియాతో, "నువ్వు భయపడకు" అని అంటాడు. అప్పుడే తను అంటుంది, "నేను అతని గురించి భయపడట్లేదు. నీ గురించే భయపడుతున్నాను" అని అంటుంది. సో ఇమ్మీడియేట్‌గా తనని వాష్‌రూమ్‌లో పంపించేసి డోర్ ఓపెన్ చేస్తుంది. సో డోర్ ఓపెన్ చేయగానే తను అంటాడు, "నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని అంటాడు. గు ఏమో లోపల నుంచి కావాలని సౌండ్ చేస్తాడు. సో తనేమో లోపలికి వస్తూ ఉంటే జియా అంటుంది, "ముందు గ్రాండ్‌పా ఇచ్చిన మనీ ఇవ్వు" అని అంటుంది. గు ఏమో ఇమ్మీడియేట్‌గా చెక్‌ని తన చేతిలో పెడతాడు. అది చూడగానే తనేమో షాక్ అవుతుంది. "ఏంటి, నువ్వు ఇంత ఈజీగా నాకు చెక్ ఇచ్చావు" అనగానే, గ్రాండ్‌పా చెప్పాడు కదా! నువ్వు చాలా మంచి అమ్మాయివి. నేను ఇబ్బంది పెట్టొద్దని. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని డిసైడ్ అయిపోయాను"
అని అంటాడు. అప్పుడే తన మనసులో అనుకుంటుంది, ఏంటి ఇతనంత సెన్సిటివ్ కాకపోయినా నేను వేరే అబ్బాయితో కొంచెం క్లోజ్‌గా ఉండేసరికి ఇంత జెలస్‌గా ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే తను అంటుంది, నేను ఓన్లీ గ్రాండ్‌పా కోసమే నువ్వు ఓకే అని చెప్పాను. అలాగే నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. సో నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని డోర్ క్లోజ్ చేస్తుంది. తను అనుకుంటాడు, ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా మొహం మీద డోర్ క్లోజ్ చేసింది అని అనుకుంటాడు. జియా ఏమో లోపలికి రాగానే నువ్వెందుకు కావాలనే సౌండ్ చేసావంటే నీ ఐడీ కార్డ్ దొరికింది. ఇప్పుడు నీకు కావాలా వద్దా అని అంటూ ఉంటాడు. నీ ఐడీ కార్డ్ కావాలంటే నాకు కీస్ చెయ్యు అని అంటాడు. గోయే జియాకి కీస్ చేస్తాడు. సో తనతో అంటాడు, చూడు నీ హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుందో. ఇప్పటికి నువ్వు నా మీద ఫీలింగ్స్ పెట్టుకున్నావు కదా అని అంటాడు. సో తను అంటుంది, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని ఇచ్చిన 10 మిలియన్స్ చెక్‌ని తనకిచ్చి, ఈ కార్ యొక్క మనీ నేను పే చేయాలనుకున్నది పే చేశాను. సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఏమో దాన్ని చింపేస్తూ ఉంటే, ఏంటి ఒకవేళ నీకు వద్దు అంటే నాకు ఇవ్వాల్సింది. నువ్వు అలా ఎందుకు చింపేస్తావు అని అంటాడు. ఒకవేళ నీకు మనీనే ప్రాబ్లమ్ అయితే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో. నా మొత్తం మనీ నీకే అవుతుంది కదా. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అనగానే జియా ఏమో నీకు కొంచెం కూడా భయం అనిపించట్లేదా? నీ నెఫ్యూకి కాబోయే వైఫ్‌ని నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇలా చేస్తే ఎవరైనా మనల్ని చూస్తే ఫ్యామిలీలో పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. దీని గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా అంటే, నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కసారి నాకు ఓకే చెప్పావనుకో, ఇవన్నీ నేను హ్యాండిల్ చేస్తాను. ప్లీజ్ నువ్వు నా ఎమోషన్స్ గురించి ఆలోచించు అని తన హ్యాండ్ పట్టుకుంటే, జియా తన హ్యాండ్‌కున్న రెడ్ దారం చూస్తుంది. తను ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో వాళ్ళిద్దరూ ఒకరికొకరు రెడ్ దారాన్ని కట్టుకుంటారు. ఎప్పుడు గుర్తుగా. అప్పుడే తనంటాడు, చూసావా నువ్విచ్చిన రెడ్ దారాన్ని నేను కట్టుకున్నాను. మరి నీ దారం ఏది అంటే, నేను వదిలేసినప్పుడే అది యూజ్‌లెస్ థింగ్ అని డస్ట్‌బిన్‌లో ఏశాను. ఇంకా దాన్ని నేనెందుకు ఉంచుకుంటాను అని అంటుంది. అలాగే తనంటుంది, నువ్వు ఆల్రెడీ నాకు కిస్ చేసావు కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతన్ని ఫోర్స్‌బుల్‌గా బయటికి నెట్టేసి డోర్ క్లోజ్ చేస్తుంది. డే మార్నింగ్ జియా దగ్గరికి మెయిడ్ వచ్చి జిమ్ సూట్ ఇస్తుంది. మిస్టర్ ఫో ఇది మీకు పంపించాడు అని. సో తను అనుకుంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది, ఇక్కడ నేను ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే గ్రాండ్‌పా కూడా ఇక్కడే ఉన్నాడు కదా అని సిమ్ సూట్ వేసుకొని బయటకు వస్తుంది. అప్పుడే వెనుక నుంచి వచ్చి, ఏంటి నువ్వు ఇలాంటి సిమ్ సూట్ వేసుకొని దగ్గరికి వెళ్తాననుకుంటున్నావా అనగానే, ఏంటి అతను నాకు కాబోయే ఫియాన్సీ, వెళ్తే తప్పేముంది అని అంటుంది. ఇమ్మీడియట్‌గా తనని వెనక్కి తిప్పి తనని గట్టిగా కొడతాడు. ఇప్పుడు ఈ మచ్చ వేసుకొని ఎలా వెళ్తావు అని తన కోట్ ఇచ్చి, ఈ మచ్చ ఎవరు చూడకుండా ఉండాలి అంటే నువ్వు ఈ కోట్ వేసుకోవాల్సిందే అని అంటాడు. అలాగే తను అంటాడు, నేనేం నిన్ను లవ్ చేయాలని ఫోర్స్ చేయట్లేదు. సో జస్ట్ నువ్వు నా గురించి ఆలోచించు అని తనకి కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అనుకుంటుంది, 3 ఇయర్స్ నుంచి ఇతను అబ్రాడ్‌లో రొమాన్స్ స్టడీ చేశాడు కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. తనేమో స్విమ్ సూట్ వేసుకొని దగ్గరికి రాగానే ఏమో, ఏంటి ఈ జాకెట్ ఎవరిది అని అడుగుతాడు. లేదు లివింగ్ రూమ్‌లో దొరికింది వేసుకున్నాను అంటే, ఇది నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. ఇది మా అంకుల్‌ది కదా అని అంటాడు. అప్పుడే తన దగ్గరికి జియా యొక్క కజిన్ వస్తుంది. సో అనుకుంటాడు, మా ఇద్దరిని చూస్తుంటే తిను చాలా జెలస్‌గా ఫీల్ అవుతుంది అని హ్యాపీగా జియా యొక్క కజిన్‌తో పక్కకి వెళ్తాడు. తను ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో తను స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయినప్పుడు వచ్చి తనని సేవ్ చేస్తాడు. అలాగే తనకి సీపీఆర్ చేస్తాడు. అంటుంది, నాకు కూడా స్విమ్మింగ్ నేర్పిస్తావా అంటే, నేను చూడడానికి చాలా బాగున్నాను కదా, అందుకే ఇలా అడుగుతున్నావు కదా అని అంటాడు. సో తను అంటుంది, పర్వాలేదు నువ్వు నేర్పియాల్సిన అవసరం లేదులే అనగానే, సరే రేపటి నుంచి ఒక టైంకి రా అని టైం ఇస్తాడు. అలా స్విమ్మింగ్ నేర్పిస్తూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటూ వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. తనేమో ఫ్లాష్ బ్యాక్ తలుచుకొని చాలా హ్యాపీగా స్మైల్ చేస్తూ అయినా ఇది నా పాస్ట్ కదా, నేను పాస్ట్ని వదిలేసేయాలి అని అనుకుంటుంది. తనేమో డ్రింక్ తాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ డ్రింక్లో వాళ్ళ కజిన్ డ్రగ్ కలిపి ఉంటుంది. వాళ్ళ కజిన్ ఏమో దూరం నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది తను తాగుతుంది అని. అప్పుడే తన దగ్గరికి వచ్చి, నువ్వేంటి ఇక్కడ ఇన్నోసెంట్ లాగా యాక్టింగ్ చేస్తున్నావు అనగానే జియా అంటుంది, నాకు ఇన్నోసెంట్ లాగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను ఫ్యూకి కాబోయే వైఫ్ని, నువ్వు ఒక మిస్టర్స్వి అనగానే తనకి చాలా కోపం వచ్చి జియాని కొట్టబోతూ ఉంటే తన హ్యాండ్ని పట్టుకొని పక్కకి నెట్టేస్తుంది. జియా యొక్క కజిన్ ఏమో దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ పూల్ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటే తను అనుకుంటుంది, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా అని అనుకుంటుంది. సో తనేమో స్విమ్మింగ్ పూల్కి దిగి స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. సడన్గా తనకి మత్తు వచ్చినట్టు అనిపించి అందులోనే లోపలికి పడిపోతుంది. అప్పుడే టైంకి వచ్చి తన ప్రాణాలు సేవ్ చేస్తాడు. అనుకుంటుంది గోని చూసి, ఇది సెకండ్ టైం నా ప్రాణాలు సేవ్ చేసింది అని అనుకుంటుంది. వాళ్ళిద్దరిని చూసి సడన్గా ఏమో వచ్చి ఏమైంది అంటూ ఉంటే,
గో ఏమో తనని పట్టించుకోకుండా తీసుకొని వెళ్తూ ఉంటాడు. రివర్స్ చేసి రాగానే గో అంటాడు, నీ వైన్‌లో మీ కజిన్ ఏదో కలిపింది అని అంటాడు. అప్పుడే తనకి చాలా కోపం వచ్చి, సరే నా బదులు నువ్వు రివెంజ్ తీసుకో, తనని బ్లాక్ చెయ్యి అని అంటుంది. నా బేబీ ఏది చెప్పినా అది చేస్తాను అని అంటాడు. జియా అంటుంది, ఈరోజు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అనగానే, ఇది సెకండ్ టైం నీ ప్రాణాలు నేను సేవ్ చేసింది, ఓన్లీ జస్ట్ థ్యాంక్ యూ నేనా అని ఇమ్మీడియట్‌గా తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు, ఒకవేళ నీకేమన్నా అయితే నేను పిచ్చోన్ని అవుతాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో ఏమో జియా యొక్క కజిన్ని చూస్తాం. తనను ఒక వాటర్ టబ్లో వేసి తన ఐస్ క్లోజ్ చేస్తారు. సో అప్పుడే తనేమో భయపడుతూ, మీరెవరు, ఏం జరిగింది, ఏం చేస్తున్నారు నన్ను అంటే, మా బాస్ యొక్క వైఫ్ని మీరు బుల్ చేశారు, సో అందుకే మా బాస్ నీకు బుద్ధి చెప్పమని మాకు ఆర్డర్ వేశాడు అని ఆ వాటర్లో కొన్ని ఇన్సర్ట్స్ వేస్తాడు. సో అవేమో కరుస్తూ ఉంటే తనేమో భయంతో అరుస్తూ ఉంటుంది. జియా దగ్గరికి ఫూ వచ్చి, తను అలా చేస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు. అప్పుడే తను అంటుంది, తను ఎలాంటిదో నువ్వు కూడా అలాంటి వాడివే, మీ ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే బయటికి రాగానే ఆల్రెడీ గో ఏమో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను నిన్ను హౌస్ దగ్గరికి డ్రాప్ చేస్తాను అని కార్లో కూర్చోబెడతాడు. సో హౌస్ దగ్గరికి రాగానే, ఏంటి నువ్వు ఇంకా ఈ హౌస్లోనే ఉంటున్నావా అని అడుగుతాడు. తను అంటుంది, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో, నువ్వు నా హౌస్కి వచ్చే ఛాన్సెస్ నీకు లేవులే అని అంటుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. జియా ఎప్పుడైనా కోపడితే ఎప్పుడు తన హౌస్ ముందుండే తన కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు, తనని బతలాడడానికి. అలాగే అదంతా గుర్తు తెచ్చుకొని, నువ్వేదో ఒక రోజు నా దగ్గరికి తప్పకుండా వస్తావని అనుకుంటాడు. సీన్లో జియా ఏమో ఒక యాక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఆడిషన్స్ కోసం. ఆ పర్సన్ ఎవరో కాదు, గో యొక్క ఫియాన్సీనే. సో అందరూ అంటూ ఉంటారు, తిను గో యొక్క ఫియాన్సీ కదా అనగానే, తను రాగానే జియా అంటుంది, సారీ, ఆల్రెడీ మీరు లేట్గా వచ్చారు కాబట్టి ఆడిషన్స్ అన్నీ అయిపోయాయి, సో మేము ఆడిషన్స్ తీసుకోము అనగానే తను అంటుంది, నాకు ఆడిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నేను ఏదో ఫార్మాలిటీకి ఈ కంపెనీకి వచ్చాను, అలాగే ఈ కంపెనీ యొక్క బాస్కి నేను ఫియాన్సీని, నువ్వు ఒక నార్మల్ ఎంప్లాయీవి, సో నువ్వు ఇలాంటి యాటిట్యూడ్తో మాట్లాడడం కరెక్ట్ కాదు, నీకే మంచిది కాదు అని అంటుంది. అప్పుడే తను అంటుంది, అవునా, మీరు మిస్టర్ గో యొక్క ఫియాన్సీ అయితే అతను ఎలాగో వస్తున్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జియా. గో రాగానే తన దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళి, నేను నీకు గుర్తున్నానా, నేను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని, అలాగే ఆంటీ నన్ను చాలా ఇష్టపడుతుంది, నన్ను డాటర్ ఇలా చేసుకోవాలనుకుంటుంది అనగానే తను అంటాడు, ఒకవేళ మా మమ్మీ నిన్ను అంతగా ఇష్టపడితే నువ్వు వెళ్ళి మమ్మీనే మ్యారేజ్ చేసుకో, నన్ను కాదు అని జియా వెనకాలే వెళ్తాడు. జియా దగ్గరికి వెళ్ళి, నేను నీకోసం లంచ్ బాక్స్ తీసుకొచ్చాను అంటే అప్పుడే తను అంటుంది స్లోగా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, అందరూ మనల్నే చూస్తున్నారు, నీ ఫియాన్సీ కూడా ఇక్కడే ఉంది కదా అనగానే, చూడు నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావు కదా, తనెవరో నాకు తెలియదు, అయినా మా మమ్మీకి తన ఇష్టం, నాకు తనతో ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు. ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అందరూ మన గురించి ఏమనుకుంటున్నారు అంటే, అందరూ బ్లైండ్ కాదు కదా, వాళ్ళకు కూడా తెలుస్తుంది మన రిలేషన్షిప్ గురించి అని అంటాడు. సరే నేను లంచ్ చేస్తే వెళ్తావు కదా అని ఫాస్ట్గా లంచ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే, నువ్వు నన్ను పంపించడానికే కదా ఇంత ఫాస్ట్గా ఫుడ్ తిన్నావు అని అంటాడు. హా, అయినా నువ్వేమనుకుంటున్నావు, నీ నెఫ్యూ యొక్క కాబోయే వైఫ్ని, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే, నువ్వేమంత బ్లైండ్ కాదు కదా, నాలాంటి ఒక పర్సన్ వదిలేసి ఒక లూజర్ని మ్యారేజ్ చేసుకోవడానికి అని దగ్గరికి వస్తూ ఉంటాడు. అందరూ చూస్తున్నారు, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు అనగానే, సరే వెళ్తున్నాను, నా గురించి ఆలోచించు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గో ఏమో వెళ్తూ ఉంటే తనేమో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది, థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ఈరోజు లంచ్ ఇచ్చినందుకు అని. ఇమ్మీడియట్గా వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ తన దగ్గరికి వచ్చి, ఏంటి ప్రెసిడెంట్ నీ దగ్గరికి వచ్చి మరి కూర్చొని మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాడు అంటే, ఏం లేదు బిజినెస్ గురించే, ఇంకేముంది మాట్లాడడానికి అని అంటుంది. లేదు ప్రెసిడెంట్ యొక్క ఐస్లో నీ మీద ప్రేమ కనిపిస్తుంది అంటే, అంటేదేం లేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే తన దగ్గరికి బెన్ వచ్చి, నీకు బాగా తెలుసు కదా నీ లిటిల్ అంకుల్ గురించి, ఎందుకంటే నేను తనకి కాబోయే వైఫ్ని అవుతాను, నాకు కొంచెం హెల్ప్ చేయు, తనకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో నాకు హెల్ప్ చేయు అని అడుగుతుంది. అప్పుడే తను అనుకుంటుంది, ఏంటి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి నన్నే అడుగుతుంది అని. ఇమ్మీడియట్గా తను నిన్ను ఇష్టపడట్లేదు, తను నన్ను మాత్రమే ఇష్టపడుతున్నాడు, నువ్వు తన వెనకాల పడ్డం ఆపేసే అని అంటుంది. ఏంటి, తను ఇన్ని ఇయర్స్ నుంచి అబ్రాడ్లో ఉన్నాడు, నువ్వెవరో తనకు తెలియదు, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని వెన్ అంటుంది. నీకు తెలియాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే వెన్నేమో జియా యొక్క కజిన్కి కాల్ చేయగానే వాళ్ళ కజిన్ అంటుంది, ఫూని మ్యారేజ్ చేసుకోబోయేది నేనే, ఎందుకంటే ఫూ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో జియా అలాగే గో ఏమో లిఫ్ట్లో వెళ్తూ ఉంటారు. అప్పుడే జియాకి
వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి మెసేజ్ వస్తుంది. ఈరోజు మనం పార్టీకి వెళ్దామని. ఫో కూడా తనతో పాటు పార్టీకి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గు అంటాడు, నేను కూడా నీతో పాటు మీ పార్టీకి వస్తాను అంటే తనేమో నో చెప్తూ ఉంటుంది. అప్పుడే గు అంటాడు, ఏంటి నువ్వు ఇప్పుడు నాతో పాటు రావా అని క్లోజ్గా వస్తూ ఉంటాడు. సో ఎలాగో లిఫ్ట్ ఓపెన్ అయితే చాలామంది ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళని చూస్తారు అని, సరే సరే నీతో పాటే వస్తాను, కొంచెం దూరం జరుగు అని అంటుంది. సో ఫో ఏమో కంపెనీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. జియా ఏమో గుతో కార్లో వెళ్తూ ఉంటుంది. ఫో ఇమ్మీడియట్గా తనకి కాల్ చేయగానే తను అంటుంది, నేను దారిలో ఉన్నాను, సో నువ్వు కూడా వచ్చేసేయ్ అని అంటుంది. అప్పుడే గో ఏమో తను అడుగుతూ ఉంటాడు, నువ్వు ఫోతో ఎప్పుడు బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నావంటే నువ్వెన్ని ఎప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నావో అప్పుడే అని అంటుంది. నేను వెన్తో కాదు ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సింది నీతో అని అంటూ ఉంటాడు. అప్పుడు తన మనసులో అనుకుంటుంది, గో యొక్క ఫ్యామిలీకి వెన్ చాలా నచ్చిందనుకుంటా. అందుకే పబ్లిక్‌లో కూడా అనౌన్స్ చేశారు అని అనుకుంటూ ఉంటుంది. తను అంటాడు, ఏంటి నువ్వు జెలస్‌గా ఫీల్ అవుతున్నావా? చూడు నేనొక విషయం చెప్తున్నాను. నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. నేను ఇంకెవ్వరికీ ఛాన్స్ ఇవ్వను. నా లైఫ్‌లో నువ్వు తప్ప వేరే అమ్మాయిని నేను ఎంచుకోను అనగానే నిన్ను మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాను అని అంటాడు. తను అనుకుంటుంది, ఇదే అయ్యే ఛాన్సే కాదు అని అనుకుంటుంది. వాళ్ళిద్దరూ కార్ ఆపి పార్టీకి వెళ్ళేలోపు అప్పుడే అక్కడికి వెనకాలే ఫో వస్తాడు. ఫో ఏమో, అంకుల్ మీరిద్దరు ఎలా వచ్చారు అంటే, ఏంటి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీకు రిపోర్ట్ చేయాలా అని అడుగుతాడు. అలా కాదు అని, అంకుల్ తినంతా మంచిదేం కాదు, తిన ఫ్యామిలీ కండిషన్ వల్ల తిను నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకుంది. అలాగే ఇప్పుడు మనీ కోసం నీ దగ్గరికి అప్రోచ్ అయింది కావచ్చు అని అంటాడు. సో గు అంటాడు, తను చూస్తుంటే అలా అనిపించట్లేదే అని. వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళబోతూ అంటే అప్పుడే గుకి కాల్ వస్తుంది. సరే నువ్వు కాల్ కంటిన్యూ చేయని తను లోపలికి వెళ్తుంది. అసిస్టెంట్ ఏమో గుతో చెప్తూ ఉంటాడు, జియా యొక్క కజిన్ పార్టీలో ఏదో గొడవ క్రియేట్ చేయబోతుంది అని. అప్పుడే తను లోపలికి రాగానే తన ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చి మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. సో అప్పుడే ఫో ఏమో తన దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు మా అంకుల్తో ఏం రిలేషన్షిప్లో ఉన్నావు, అతనితో కార్లో ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, ముందు నువ్వు నీ గురించి చూసుకో అని అంటుంది. అప్పుడే తన దగ్గరికి జియా యొక్క కజిన్ వచ్చి, ఏంటి నువ్వు నాకు కాంపిటీషన్ అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతుంది. నీకంత సీన్ లేదు అని జియా అంటుంది. ఇమీడియట్గా తన కజిన్ ఏమో జియా యొక్క హ్యాండ్ని పట్టుకొని కావాలని కింద పడిపోతుంది. సో తను నన్ను పుష్ చేసింది అని అందరి ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. తనేమో నేను పుష్ చేయలేదు అనగానే కజిన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది, నా స్టమక్లో ఫో యొక్క బేబీ ఉంది అని. అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి ఫోకి ఎంగేజ్మెంట్ అయింది కదా జియాతో, కానీ తను ఆల్రెడీ మిస్టర్స్ని మెయింటైన్ చేస్తున్నాడా అని. అప్పుడే జియా అంటుంది, సరే నువ్వు తిననే మ్యారేజ్ చేసుకో, నేను నీతో బ్రేకప్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తన వెనకాలే ఫూ వెళ్తూ ఉంటే జియా యొక్క కజిన్ అని, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవా అని అడుగుతుంది. ఫూకి చాలా కోపం వచ్చి తనను కొట్టి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ, నువ్వు తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు అని అంటారు. జియా ఏమో రోడ్డు మీద వెళ్తూ అప్సెట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఫూతో బ్రేకప్ చేసుకున్నాను, ఇప్పుడు నా ఫ్యామిలీ యొక్క మనీ ఎవరు పే చేస్తారు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గు వచ్చి తను ఎత్తుకొని కారు మీద కూర్చోబెడతాడు. సో తను అంటాడు, ఏంటి మీ ఇద్దరికీ బ్రేకప్ అయింది కదా అనగానే, అంటే నువ్వు కావాలని మా కజిన్తో కలిసి ప్లాన్ వేసావు కదా మా ఇద్దరికి బ్రేకప్ అవ్వడానికి అని అంటూ ఉంటే, నేను అలాంటి ప్లాన్స్ ఏం వేయలేదు, కానీ నేను జెలస్గానే ఫీల్ అవుతున్నాను ఫ్యూతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావని. అలాగే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో, నేను నీ ఫ్యామిలీ యొక్క మొత్తం ఖర్చుని భరిస్తాను అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ చెప్తుంది, ఒకవేళ నువ్వు నా కొడుకుని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటే నేను అస్సలు ఊరుకోను, అలాగే ఆ మనీ నువ్వు యూజ్ చేసుకున్నా నిన్ను డిసప్పాయింట్ చేస్తాను అని అంటుంది. అదంతా గుర్తు తెచ్చుకొని తను అనుకుంటుంది, నేను మీ ఫ్యామిలీ యొక్క మనీని ఎప్పుడు యూజ్ చేయను అని అంటుంది. అప్పుడే తను అంటాడు, సరే నువ్వు మా ఫ్యామిలీ యొక్క మనీని యూజ్ చేయవు కదా, నేను అబ్రాడ్లో 3 ఇయర్స్ నుంచి సంపాదించిన మనీ ఉంది కదా అది యూజ్ చేయు అంటే, నాకు అది కూడా వద్దు అని అంటుంది. ఒక పని చేయి, నేను నీకు ఇంట్రెస్ట్గా ఇస్తాను, నువ్వు ఎప్పుడైతే సంపాదించుకుంటావో ఇంట్రెస్ట్తో సహా మొత్తం మనీ ఇవ్వు అని అంటాడు. సో తను కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో జియా యొక్క ఫ్రెండ్ కాల్ చేసి, యూ ఫ్యామిలీతో నువ్వు బ్రేకప్ చేసావు కదా, కానీ వాళ్ళు న్యూస్లో రాంగ్గా చెప్పారు, నువ్వే వాళ్ళని చీట్ చేసావని, అందుకే వాళ్ళు నీతో మ్యారేజ్కి క్యాన్సిల్ చేశారని న్యూస్లో చెప్పారు అనగానే తను ఇమ్మీడియట్గా రెడీ అయ్యి తన కంపెనీకి వెళ్తుంది. ఆల్రెడీ అక్కడ షేర్ హోల్డర్స్ అందరూ అంటూ ఉంటారు, మేము మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నువ్వు యూ ఫ్యామిలీని చీట్ చేసావంటే, లేదు లేదు నేను చీట్ చేయలేదు, అదంతా ఫేక్ న్యూస్, నేను
దాన్ని సెర్చ్ చేస్తాను అంటే, లేదు ఇప్పుడు మేమేం చేయలేము. ఎందుకంటే ఆ న్యూస్ ఆల్రెడీ వైరల్ అయిపోయింది. సో నీతో ఇన్వెస్ట్ చేసినా మాకు లాసే అవుతుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడే అక్కడికి వచ్చి నేను నీకోసం బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చాను. సారీ కొంచెం లేట్ అయింది అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి మిస్టర్ గోతో దీనికేం రిలేషన్‌షిప్ ఉంది అని అనుకుంటారు. అప్పుడే జియా అంటుంది, ఇతను మా కంపెనీలోనే హైయెస్ట్ షేర్ హోల్డర్ అనగానే, అలాగే మా కంపెనీ యొక్క మెయిన్ ఇన్వెస్టర్ అనగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇమ్మీడియేట్‌గా సారీ చెప్పి మేము మీ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్‌ని తీసుకోవాలనుకోవట్లేదు అనగానే, ఏమో ఆల్రెడీ మీరు ఫైల్ సబ్మిట్ చేశారు కదా! సో మీ ఇన్వెస్ట్‌మెంట్ మాకు అవసరం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనగానే వాళ్ళేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి జియా యొక్క ఆఫీస్ రూమ్‌లో కూర్చుంటాడు. జియా ఏమో ఆఫీస్ రూమ్‌కొచ్చి, "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు చాలా వర్క్ ఉంది. ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో" అని అంటూ ఉంటుంది. అప్పుడే తను అంటాడు, "నీకు ఇంపార్టెంట్ వర్క్ అయితే నువ్వు వచ్చి నా కాళ్ళ మీద కూర్చొని వర్క్ చెయ్యు" అని అంటాడు. అలాగే తనని లాగి గట్టిగా కిస్ చేస్తాడు. తను అంటాడు, "నువ్వు ప్రాజెక్ట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను దాన్ని హ్యాండిల్ చేస్తాను" అనగానే తను అంటుంది, "సరే నువ్వు హ్యాండిల్ చేస్తానన్నావు కదా! చేసేసేయి. కానీ ఒక విషయం, అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా నాకు సంబంధం లేదు" అంటే, "ఏంటి ఇప్పుడు లాస్ కావాలని కోరుకుంటున్నావా?" అంటే, "అస్సలు కాదు" అని అంటుంది. "సరే ఇప్పుడైనా ఇక్కడ నుంచి వెళ్ళిపో" అనగానే అతనేమో కావాలనే టైని చైర్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడే జియా యొక్క ఎంప్లాయ్ వచ్చి, "బాస్ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా నడుస్తుందా? అతని టై ఇక్కడ పెట్టాడు" అనగానే తన టై చూసి, "ఏంటి కావాలనే ఇక్కడ టై పెట్టి వెళ్ళాడా?" అని తిట్టుకుంటూ ఆ టైని దాస్తుంది. సో ఎంప్లాయ్‌తో అంటుంది, "మనిద్దరం బయటికెళ్ళి తిందామా? నాకు చాలా ఆకలేస్తుంది" అని అంటుంది. వాళ్ళిద్దరూ బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే వెన్నొచ్చి, "ఏంటి ఇన్వెస్టర్స్ అందరూ నీతో ఇన్వెస్ట్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకున్నా కానీ ఏమాత్రం ఆలోచించకుండా, టెన్షన్ లేకుండా ఇలా తిరుగుతున్నావు. సరే ఒక పని చెయ్యి. నువ్వు నా దగ్గర హెల్ప్ అడుగు. నేను మా డ్యాడీకి చెప్పాననుకో, మా డ్యాడీ మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు" అని అంటూ ఉంటే, "ఓహ్! నువ్వు నా గురించి చాలా బాధపడుతున్నావు అనుకుంటా" అని అంటుంది. "అయినా నీకు ఈ విషయం తెలియదు కదా! నా మొత్తం ప్రాజెక్ట్‌ని ఆల్రెడీ మిస్టర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు" అని అంటుంది. అది వినగానే తనేమో షాక్ అవుతే, "ఏంటి నీకు వినపడట్లేదా?" మళ్ళీ ఆ విషయం చెప్తుంది. అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ షాక్ అవుతారు. "ఏంటి నిజంగా మిస్టర్ మొత్తం ప్రాజెక్ట్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా?" అని. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కనెక్షన్ ఉందా అని అనుకుంటారు. ఏమో ఆఫీస్‌లో కూర్చొని ఇదంతా సీసీటీవీ ఫుటేజ్‌లో చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏమో తన ఫ్రెండ్‌తో బాధలో ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, "నీకేమన్నా మనీ ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు. నేను ఇస్తాను" అంటే, "లేదు నేను ఆల్రెడీ దగ్గర మనీ తీసుకున్నాను" అనగానే తనేమో షాక్ అవుతుంది. "ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఏం రిలేషన్ నడుస్తుంది?" అంటే, "లేదు లేదు అతను నా ఫ్రెండ్ మాత్రమే ప్రెజెంట్" అనగానే అప్పుడే జియా యొక్క ఓల్డ్ క్లాస్‌మేట్ వస్తాడు. తనేమో తన మూవీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే నుంచి కాల్ వస్తుంది. "నేను బయటే ఉన్నాను ఫాస్ట్‌గా రా" అనగానే వాళ్ళ ఫ్రెండ్స్‌ని వదిలేసి తను బయటికెళ్తుంది. అప్పుడే అంటాడు, "ఏంటి నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్టుంది" అని అంటూ ఉంటాడు. "లేదు మాట్లాడడానికి వచ్చాను" అనగానే, "సరే నువ్వు బాగా డ్రింక్ చేసావు కదా! నిన్ను హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాను" అని అంటాడు. సో అప్పుడే ఏమో తన కోసం బార్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. "నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేవు" అన్నా కానీ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏమో జియా వాళ్ళ హౌస్‌కి తీసుకెళ్ళకుండా వాళ్ళ హౌస్‌కి తీసుకొస్తాడు. తను షవర్‌కి వెళ్ళగానే ఫోన్ నుంచి కాల్ వస్తుంది. ఏమో కాల్ లిఫ్ట్ చేసి, "తను నా దగ్గరే ఉంది. స్నానానికి వెళ్ళింది" అని చెప్తాడు కావాలని. అలాగే తనేమో షవర్ చేసి రాగానే తన హీల్స్ తీసి స్లిప్పర్స్ వేస్తాడు. అప్పుడు తను అడుగుతుంది, "ఏంటి మనిద్దరమే ఉన్నామా?" అని అడుగుతుంది. సో తనంటాడు, "నువ్వేంటి నాకు చాలా డిఫరెంట్‌గా ఆలోచనలు తెప్పిస్తున్నావు" అని అంటూ ఉంటాడు. "నీకు తెలుసా నేను 3 ఇయర్స్ అబ్రాడ్‌లో ఉన్నప్పుడు నేను నిన్నెంత మిస్ అయ్యానో అండ్ నేనెప్పుడూ ఇదే ఆలోచిస్తుండేవాడిని. నిన్ను మళ్ళీ నా లైఫ్‌లోకి ఎలా తీసుకొని రావాలని" అంటూ ఉంటే తనేమో తప్పించుకోవడానికి, "సరే నాకు నిద్రొస్తుంది" అని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే తను పట్టుకొని, "అసలు నువ్వు నాతో ఎందుకు బ్రేకప్ చేశావు?" అని అడుగుతూ ఉంటాడు. సో తనేమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వదు. అప్పుడే తన దగ్గరికి డాగీ వస్తుంది. సో డాగీని చూడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి అడాప్ట్ చేసుకున్న డాగీ ఇదే కాబట్టి. డాగీతో పాటు తన రూమ్‌కి వెళ్తుంది పడుకోవడానికి. జియా ఏమో ఆఫీస్‌కి వెళ్ళగానే ఏమో జియా వాళ్ళ ఆఫీస్‌కి వచ్చి గోల గోల చేస్తూ ఉంటాడు. రాగానే తను అంటాడు, "నువ్వు నైట్ మా అంకుల్ దగ్గరికి ఎందుకెళ్ళావు? నువ్వు తన బేబీకి మదర్ కాబోతున్నావా?" అని అంటూ ఉంటాడు. "తనతో నైట్ స్పెండ్ చేశావా?" అనగానే తనేమో అరుస్తూ ఉంటుంది. అలాగే తను అంటుంది, "నేను ఆల్రెడీ నీతో బ్రేకప్ చేసుకున్నాను కదా! ఇంకా నువ్వు నా లైఫ్‌ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు" అని అంటూ ఉంటే తనేమో
ఇబ్బంది పెడుతూ ఉంటాడు. జియాకి చాలా కోపం వచ్చి అందరి ముందు తనని కొడుతుంది. "నువ్వు అందరి ముందు నన్ను కొట్టావా?" అని ఇమ్మీడియేట్‌గా తనని కొట్టబోతూ ఉంటాడు. అదే టైంకి గు వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటాడు. తన హ్యాండ్‌నేమో విరుస్తూ ఉంటే అంకుల్ సారీ అని భయపడుతూ ఉంటాడు. అప్పుడే జియా అంటుంది, "అందరి ముందు ఫైటింగ్ వద్దు. అందరూ చూస్తున్నారు" అనగానే గో ఏమో తన ఐస్ క్లోజ్ చేసి వాళ్ళ నెఫ్యూని కొడతాడు. అలాగే గార్డ్స్‌తో తనని తీసుకొనెళ్ళమంటాడు. జియాతో అంటాడు, "ఇంకెప్పుడైనా తన ఆఫీస్‌కి వస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యు" అనగానే, "నువ్వేంటి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయ్యుండి నన్ను ఇంత ఇన్‌సెక్యూర్ చేస్తున్నావు" అనగానే, "నువ్వు ఊరికే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనకు" అని అంటూ ఉంటే, "నాకు అర్థమైంది. నువ్వు ఇంత ఈజీగా నన్ను వదిలేసేయవు" అని అంటూ ఉంటుంది. గో ఏమో, "నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా! నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను? అయినా నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ డ్రీమ్స్‌లో నన్ను అస్సలు రానీయకు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తను అనుకుంటుంది, ఇతను కావాలని నన్ను ఇంతగా సెడ్యూస్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. నైట్ పడుకోగానే తన డ్రీమ్‌లో గో వస్తాడు. తను అనుకుంటున్న ఆలోచనలేంటి నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నాయి సీన్‌లో జియా ఏమో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పీచ్ ఇస్తుంది. గు ఏమో తనని చూస్తూ హ్యాపీగా తీస్తూ ఉంటాడు. అప్పుడే వెన్నీ ఏమో అది చూసి చాలా కోపం వస్తుంది. ఇమ్మీడియేట్‌గా డ్రగ్ ఇచ్చి గు దగ్గరికి వెళ్తుంది. గు అంటాడు, "నా దగ్గర ఇలాంటి ట్రిక్స్ అస్సలు పనిచేయవు" అని ఆ డ్రింక్ తాగడానికి నో చెప్తాడు. సో, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే తన కిందికి రాగానే ఒక పర్సన్ వచ్చి నీకోసం బయట ఒకరు వెయిట్ చేస్తున్నారు అనగానే జియా ఏమో అక్కడికి వెళ్తుంది. ఇమ్మీడియేట్‌గా ఒక పర్సన్ వెనుక నుంచి వచ్చి కిడ్నాప్ చేస్తాడు. తనని హోటల్ రూమ్‌లో వేయగానే తనకి డ్రగ్ వల్ల మత్తయి పడిపోతుంది. అప్పుడే అతని దగ్గరికి ఫూ వచ్చి తనని హరాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో, ఆల్రెడీ కెమెరా ఫిక్స్ చేసి, "ఈరోజు నీ రిప్యుటేషన్ ఖరాబ్ చేస్తాను. ఈ వీడియో తీస్తాను. సో, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవు" అని అనుకుంటాడు. తనేమో కళ్ళు తెరిచి నన్ను వదిలేసేయ్ అని అరుస్తూ ఉంటుంది. కానీ ఫూ ఏమో తనని హరాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో గు ఏంటి తిను ఎక్కడా కనిపియట్లేదు కాన్ఫరెన్స్‌లో అని ఇమ్మీడియేట్‌గా తన కోసం వెతకడానికి వెళ్ళి ఫైనల్‌గా తన రూమ్‌కి వెళ్తాడు. ఫో ఏమో హరాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఫోన్‌ని కొట్టి తన గార్డ్స్‌తో బయటికి తీసుకెళ్ళమంటాడు. ఇక్కడికి వచ్చి, "సరే నేను డాక్టర్‌ని పిలుస్తాను" అంటే, "డాక్టర్ అవసరం లేదు. ఇప్పుడు నువ్వే నాకు ఇంపార్టెంట్" అని అంటుంది. "నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకు డ్రగ్ ఇచ్చారు. నేనెవరో తెలుసా?" అంటే, "హా! నువ్వు మిస్టర్ గు" అని అంటూ ఉంటుంది. తనేమో కిస్ చేయబోతూ ఉంటే గు ఏమో, "ఇప్పుడు నువ్వు డ్రింక్‌లో ఉన్నావన్నా కానీ లేదు" అని తనకి కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే తను వెళ్ళబోతూ ఉంటే గో అంటాడు, "నువ్వే కదా నైట్ నా దగ్గరికొచ్చి కిస్ చేసావు. ఇప్పుడే నువ్వు వెళ్తున్నావంటే నైట్ జరిగిన దానికి నువ్వు మర్చిపో" అని అంటుంది. గో అంటాడు, "మనిద్దరం మళ్ళీ ఒకటవుదాం. నీ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను సాల్వ్ చేస్తాను. నీ ప్రాబ్లమ్ యొక్క ఫార్ములాస్ కూడా నేను సాల్వ్ చేస్తాను" అనగానే తను, "లేదు. నైట్ జరిగింది ఒక డ్రీమ్‌లా అనుకోని మర్చిపో" అని అంటుంది. అది వినగానే గుకి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో గో ఏమో ఫోన్ని కిడ్నాప్ చేస్తాడు. అలాగే తన్ని బాగా కొడుతూ ఉంటే ఫు అంటాడు, "నేను నీ నెఫ్యూని కదా! నువ్వు ఒక అమ్మాయి కోసం నన్నిలా కొట్టడం కరెక్ట్ కాదు" అనగానే, "నీకంటే ఆ అమ్మాయే నాకు చాలా ఇంపార్టెంట్" అని చెప్తాడు. ఫు వాళ్ళ మమ్మీ ఏమో గు వాళ్ళ మమ్మీ డ్యాడీకి కంప్లెయింట్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే గు రాగానే వాళ్ళ డ్యాడీ అరుస్తూ ఉంటే గు అంటాడు, "తను చేసిన పనికి తన ప్రాణాలు తీయాల్సింది. కానీ నా నెఫ్యూ అని ఆగిపోయాను. అండ్ ఇంకోటేంటంటే తనని ఆల్రెడీ అబ్రాడ్ పంపించేశాను. ఒకవేళ అతను మళ్ళీ రిటర్న్ వచ్చాడనుకో నా చేతిలో బతకడు" అని చెప్తాడు. అలాగే వాళ్ళ మమ్మీని, "నువ్వు కూడా ఈ సిటీ నుంచి వెళ్ళిపో" అనగానే వాళ్ళ మమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సైలెంట్‌గా. గో వెళ్ళగానే వాళ్ళ డ్యాడీ అంటాడు వాళ్ళ వైఫ్‌తో, "నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తను మళ్ళీ ఆ అమ్మాయి వెనకాల పడుతున్నాడు. ఆ అమ్మాయి మన ఫ్యామిలీకి అస్సలు సెట్ కాదు. సో, నువ్వు ఎలాగైనా చేసి మళ్ళీ ఆ అమ్మాయిని మన కొడుకు లైఫ్‌లోకి రానివ్వకు" అని అంటాడు. ఇక్కడేమో గోతో పాటు జియా లంచ్‌కొస్తుంది. సో, తనని బలవంతంగా లంచ్‌కి తీసుకొనొస్తాడు. అప్పుడే తను సడెన్‌గా న్యూస్ చూస్తుంది. న్యూస్‌లో వాళ్ళ డ్యాడీ ఎలా బ్యాంక్రప్ట్ అయ్యాడు, వాళ్ళెలా పూర్ అయ్యారు అని మళ్ళీ న్యూస్‌ని రిలీజ్ చేస్తుంది. అది చూడగానే తనేమో భయపడుతూ ఉంటుంది. ఆల్రెడీ ఆంటీ చెప్పింది కదా! తను మా ఫ్యామిలీని ఈజీగా డిసప్పాయింట్ చేస్తానని. కానీ నేను ఆ టైంలో వినలేదు అని ఇమ్మీడియేట్‌గా తన హౌస్‌కి వస్తుంది. గూకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. అలాగే ఆంటీని అడుగుతూ ఉంటుంది, "మా డ్యాడీ లేచాడా? న్యూస్ చూడొద్దు. ఒకవేళ అతను న్యూస్ చూసాడనుకో మళ్ళీ అతని హెల్త్ ఖరాబ్ అవుతుంది" అని అంటుంది. అదే టైంకి మిస్టర్ గు ఏమో న్యూస్ చూసి తన హౌస్‌కి వస్తాడు. తనేమో ఎవరో వచ్చారనుకోని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే గు ఏమో, "ఏమైంది నీకు? ఈ న్యూస్ ఏంటి?" అని అంటాడు. జియా వాళ్ళ డ్యాడీ వచ్చి, "నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నేను మీ ఫ్యామిలీని చాలా హేట్ చేస్తున్నాను" అనగానే
గోకి అసలేం అర్థం కాదు. ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? మీ డ్యాడీ యొక్క మీనింగ్ ఏంటి? అనగానే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడే జియాకి కాల్ వస్తుంది. జియా ఏమో కాల్ లిఫ్ట్ చేయబోయేసరికి గో ఏమో ఫోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేస్తాడు. గో వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉంటుంది. చూసావు కదా న్యూస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా! నువ్వు ఒకవేళ నా కొడుకుని మళ్ళీ కలిస్తే నీ ఫ్యామిలీని డిసప్పాయింట్ చేస్తానని. నువ్వు మళ్ళీ హెడ్‌లైన్స్‌కొచ్చావు. సో, నేను చెప్పాను కదా ఆల్రెడీ. నేను మళ్ళీ మీ ఫ్యామిలీ యొక్క రెప్యుటేషన్‌ని ఖరాబ్ చేశాను. ఇప్పుడు మీ డ్యాడీ యొక్క హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయిపోతుంది. నువ్వేమనుకుంటున్నావు? ఇప్పటికైనా నీ లెవెల్‌ని నువ్వు అర్థం చేసుకో. నువ్వు అలాగే గో ఏమో ఒకే ప్రపంచం కాదు. మీరిద్దరూ వేరు వేరు ప్రపంచాలకు చెందిన వ్యక్తులు. అలాగే అతను చాలా చిన్నోడు. అతను అనుకుంటున్నాడు నేను లవ్ చేస్తున్నాను. మీ ఇద్దరికీ అస్సలు సెట్ కాదు. ఆల్రెడీ గుర్తుంది కదా! 3 ఇయర్స్ బ్యాక్ నేనేం చేశాను? మీ ఫ్యామిలీని బ్యాంక్రప్ట్ చేసి, మీ డ్యాడీని కిడ్నాప్ చేపిచ్చి నీతో ఏం చేశాను? మళ్ళీ అంతకంటే ఎక్కువ పొజిషన్ రావాలని చూస్తున్నావా అని అంటుంది. అప్పుడే గో ఏమో వావ్! మమ్మీ ఇదంతా నువ్వే చేపిచ్చావా? అనగానే నువ్వక్కడేం చేస్తున్నావని వాళ్ళ మమ్మీ అంటుంది. ఒకవేళ నేను ఇదంతా వినకపోయుంటే నువ్వెప్పుడు ఈ విషయాన్ని నాకు కాదు అనగానే ఈ మమ్మీ డ్యాడీ నీకోసమే ఇదంతా చేస్తున్నాం. నీకు ఆల్రెడీ ఒక మంచి అమ్మాయిని చూసాం. తనతో మ్యారేజ్ సెట్ చేపిస్తాం అనగానే తను అంటాడు నాకు ఏ అమ్మాయి అవసరం లేదు. నా జీవితంలో జియా ఒక్కతే చాలు అని అంటాడు. అనగానే వాళ్ళ మమ్మీ ఏమో అరుస్తూ ఉంటుంది. నువ్వు అలా అయితే మన ఫ్యామిలీ బిజినెస్ ఎలా చూసుకుంటావు? అనగానే తను అంటాడు ఏంటి నేను ఇక్కడికి అబ్రాడ్ నుంచి వచ్చింది ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవడానికి అనుకుంటున్నావా? అస్సలు కాదు అని అంటూ ఉంటాడు. ఒకవేళ నీ ఫ్యామిలీ బిజినెస్ నాకు ఇవ్వకపోతే నీకు ఎవ్వరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసేయ్. నాకు అవసరం లేదు. ఇంకోసారి నా జియాని ఇబ్బంది పెడితే నేను ఊరుకోను అని కాల్ కట్ చేస్తాడు. అలాగే జియాన్ చూసి అనుకుంటాడు ఇన్ని ఇయర్స్ నుంచి నా వల్లనే తిను సఫర్ అయింది అని తనని హగ్ చేసుకొని ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నేను ఇవన్నిటిని హ్యాండిల్ చేస్తాను. ఇంక నీకు ఎలాంటి ప్రాబ్లమ్ రానివ్వను అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే తన హౌస్‌లో ఉన్న ఫోటో ఆల్బమ్ థ్రెడ్ చూసి అంటే తను ఇన్ని ఇయర్స్ నుంచి నన్ను మర్చిపోలేదా అని మళ్ళీ హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే గో ఏమో వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్ళి దీని వెనకాల మా మమ్మీ డ్యాడీయే ఉన్నారు. సో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను ఇప్పుడు సాల్వ్ చేస్తాను అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు ఇదంతా నా తప్పే. నా వల్ల తను ఇన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంది. సో ఇప్పటికైనా తనని జాగ్రత్తగా చూసుకో అంటే నేను తనని చాలా ఇష్టపడుతున్నాను అంకుల్. నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తాడు. అలాగే జియాని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. వాళ్ళ మమ్మీ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తాడు. సో వాళ్ళ మమ్మీకి ఫైనల్‌గా అర్థమవుతుంది. ఇతను నా మాట అస్సలు వినడు అని. సో జియాకి ప్రపోజ్ చేస్తాడు. మనిద్దరం మ్యారేజ్ చేసుకుందామంటే తను అంటుంది లేదు నాకు 1 ఇయర్ టైం ఇవ్వు. నేను లైఫ్‌లో సెట్ అవ్వాలి. లేకపోతే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటే అందరూ నిన్నొక గోల్డ్ డిగ్గర్ లాగా ఫీల్ అవుతారు అని అంటాడు. అలా 1 ఇయర్ గడిచిపోగానే తనకి తన మూవీకి అవార్డ్ వస్తుంది. అవార్డ్ ఫంక్షన్‌లో అందరి ముందు గోని పిలిచి తన అవార్డ్‌ని గోకి క్రెడిట్ చేస్తుంది. ఒకవేళ నీ సపోర్ట్ లేకపోతే నేను ఇలా ముందుండేదాన్ని కాదు అని. అలాగే గో ఏమో అందరి ముందు తనకి ప్రపోజ్ చేస్తాడు. ఇప్పటికైనా నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అంటాడు. తను కూడా ఓకే అంటుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.